నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. జనరల్గా నరాల బలహీనత కారణాలు ఏమని అడుగుతూ ఉంటారు. సో జనరల్గా నరాల బలహీనత గల కారణాలు ముఖ్యంగా మనం తీసుకుంటే వైటమిన్ B12 డెఫిషియన్సీస్. వైటమిన్ B12 డెఫిషియన్సీస్తో పాటు మనకి ఆకలి అనేది సరిగ్గా లేకపోవటం, ఆకలి అనేది అప్టైట్ తగ్గిపోవటం, ప్రాపర్గా వైటమిన్ B12 రిచ్ సోర్స్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా తీసుకోపోవటం, స్లీప్ ఏదైతే అడ్వకేట్ స్లీప్ ఏదైతే మనకి 8 to 10 hours స్లీప్ ఉంటుందో ఆ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా జనరల్గా గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయి వైటమిన్ B12 అబ్జార్ప్షన్స్ అనేవి తగ్గిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. తీసుకునే ఆహారంలో వైటమిన్ B12 లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కూడా మనం తీసుకునే ఆహారంలో జనరల్గా ఐరన్ కంటెంట్ రిచ్ సోర్స్ ఫుడ్ ఏదైతే తక్కువగా ఉండటం, జనరల్గా మనకి వెజిటేరియన్స్లో చూసుకుంటూ ఉంటే వాళ్ళలో ఈ నాన్ వెజ్ అది తినే హ్యాబిట్ ఉండదు కాబట్టి వెజిటేరియన్ రిచ్ సోర్స్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ వైటమిన్ B12 అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. సో వాళ్ళ ఏదైనా అనుమానం అంటే వైటమిన్ B12 తగ్గి వాళ్ళకి నరాల బలహీనత రావటం, లేదంటే అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లు రావటం, పాదాలు మంటలు అవి రావటం, బర్నింగ్ సోల్స్ అండ్ పామ్స్ అండ్ సోల్స్ అని చెప్తూ ఉంటాం. జనరల్గా మూడ్ ఇరిటబిలిటీస్. ఈ వైటమిన్ B12 అబ్జార్ప్షన్ తగ్గిపోవడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే జనరల్గా ఈ క్రానిక్ ఆల్కహాలిక్స్లో క్రానిక్ స్మోకర్స్లో ఈ వైటమిన్ B12 లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.